హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మనిషి జీవితంలో ప్రధానమైనది ఆరోగ్యం. అందుకే మన పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎన్ని వేల కోట్ల డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీరు ఎందులో చాలా స్కిల్ ఉన్నా కూడా ఆరోగ్యం ఒక్కటి గనక లేకపోతే మిగతా ఉన్న వాటికంతా అంత విలువగా ఏమీ అనిపించదు. అదొక పెద్ద అసంతృప్తిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అయితే ముందుగా TV21 ద బెటర్ చాయిస్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ర్యాండమ్గా నా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ ఒక్క లైక్ వల్ల ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ చాలామందికి చేరుతుంది. ఓకేనా అండి? ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం మాట్లాడుకున్నాం. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలు కనుక ఫేస్ చేస్తూ ఉన్నారా, లేదా ఆరోగ్యం గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఆ టాపిక్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఆ వీడియో మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఇవాల్టి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో కనుక విటమిన్ డి లోపం ఉన్నట్లయితే రికెట్స్కు దారితీసే ప్రమాదం ఉంది అంటారు. అంటే వాళ్లకు ఎప్పుడైతే బోన్స్ వీక్గా మెత్తబడిపోతాయో దాన్ని రికెట్స్ అనే సమస్యగా గుర్తిస్తారు. అలాగే పెద్దవాళ్లల్లో గనక, పెద్ద వయసు వారు, మిడిల్ ఏజ్ వాళ్ళల్లో గనక బోన్స్ మెత్తబడిపోవటం, ఎముకలు బలహీనంగా తయారైతే ఆస్ట్రియోమలేషియా అంటారు. అలాగే ఎముకలు సాంద్రత కోల్పోవటం అన్నమాట. ఆ ఎముకల సాంద్రత కోల్పోయేదాన్ని ఆస్ట్రియోపోరోసిస్ అని అంటారు. అలాగే మరొక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే విటమిన్ డి ఒకవేళ తక్కువైతే కనుక మన శరీరంలో విటమిన్ డి స్థాయి తగ్గిపోతే ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అంటే తరచుగా జబ్బు పడుతూ ఉండటం, జలుబులు, దగ్గులు ఇలాంటివి రావటం, ఎప్పుడు నొప్పిగా ఉండటం, ఎప్పుడు తరచుగా అలసటగా అనిపించటం, ఎముకల్లో తీవ్రమైన నొప్పి రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా అండి? అలాగే విటమిన్ డికి డిప్రెషన్కి కూడా సంబంధం ఉందండి. బాడీలో విటమిన్ డి కనుక తగ్గితే మెంటల్గా అనేక రకాల సమస్యలు వస్తాయి, డిప్రెషన్గా అనిపిస్తుంది అనమాట. చాలా వాళ్ళు సోషల్గా కలవటానికి, అంటే తాము ఏదో కోల్పోయాము అనే భావన కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే డిప్రెషన్గా ఎవరైనా ఉన్నారా వాళ్ళల్లో కూడా చెక్ చేసుకోవాలండి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి. అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల హృదయ సంబంధిత సమస్యలు, అంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడూ అలసటగా ఉండటం, తీవ్రమైన కీళ్లల్లో నొప్పులు, ఎముకల్లో నొప్పులు, కండరాల నొప్పులు ఉంటే కనుక వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవాల్టి వీడియోలో వైటమిన్ డి డెఫిషియన్సీ కనుక ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ చాలామందికి చేరుకుంటుంది. ఒకవేళ ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.